జగన్మాత విరాట వైభవం సౌందర్య లహరిలో గోచరమవుతుందంటారు. సౌందర్య లహరి యొక్క ప్రత్యేకత ఏంటి? సౌందర్య లహరి అన్నది ఆదిశంకరులు మనకు అందించిన వాంగ్మయాలన్నింటిలో కూడా ఉత్తమోత్తమైనది అని చెప్పవచ్చు. 18 ప్రస్థాన గ్రంథాలను, 40 ప్రకరణ గ్రంథాలను, 74 లఘు గ్రంథాలను మనకు అందించారు ఆదిశంకరులు. ఈనాడు మనం చేస్తున్న ఈ దేవతారాధన అంతా కూడా ఆదిశంకరులు మనకు అందించిన విజ్ఞానమే. సౌందర్య లహరిని ఎందుకని ఉత్తమోత్తమైనదిగా మనం అభివర్ణిస్తాము అంటే, దానిలో 2 భాగాలుగా దాన్ని మనం గుర్తిస్తాం. మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అంటాం. ఆ తర్వాత 59వ శ్లోకాలను సౌందర్య లహరి అంటాం. ఎందుకు అంటే, ఆదిశంకరులు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివశక్తిని, ఆ శివ మంత్రశక్తిని భూమండలంలో ఉన్న ప్రజలందరికీ అందించాలన్న సంకల్పంతో కైలాసానికి వెళ్ళి ఆ శక్తిని సంగ్రహించి ఆ వాంగ్మయాన్ని తీసుకువచ్చే సమయంలో నందీశ్వరుడికి అది నచ్చక ఆదిశంకరుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 41 శ్లోకాలు ఆదిశంకరుల చేతిలో ఉంటే 59 శ్లోకాలు నందీశ్వరుడికి దక్కాయి. అనంతరం భూమండలం మీదకి వచ్చినటువంటి ఆదిశంకరులు ఆ 59 శ్లోకాలను తానే రచించటం జరిగింది. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని పిలువబడుతూ కుండలిని శక్తి, నీలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క తత్వాన్ని తెలియజేస్తే, ఆ తరువాత సౌందర్యలహరి అని చెప్పబడే 59 శ్లోకాలలో ఆ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్యం వర్ణింపబడుతుంది. సుధాధరాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపిరసాంనాయ మహతః అంటూ కుండలిని శక్తి యొక్క ప్రస్తావన మనకు ఆ శ్లోకంలో తెలియజేస్తే, 8వ శ్లోకంలో సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకరే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః పునరపి చిదానందలహరి అంటూ ఆనందలహరి అన్న అద్భుతమైన ఆ పద ప్రయోగం చేస్తూ ఆ శ్లోకంలో ఏ విధమైనటువంటి అమృత వర్షం సాధకుడిలో ఆవిర్భవిస్తుందో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఆ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణిస్తూ విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః కృపాధరాధారా కృపాధరాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఈ 49వ శ్లోకంలో భారతదేశంలోని ముఖ్యమైన పట్టణాల యొక్క పేర్లను తీసుకుంటూ ఆ తల్లి యొక్క వర్ణన జరగటం జరిగింది. అంటే జగన్మాత, భరతమాత ఇద్దరూ నీకు ఆరాధ్యమేనన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాం పాశం శృణిమపి దధావా కరతలైః పురస్తాం దాస్తాం నః పునరపి ధాతో పురుషిక అంటూ ఆ తల్లి సౌందర్యం వర్ణిస్తారు. ఇలా 100 శ్లోకాల అద్భుతమైన ఆ వాంగ్మయంలో జగన్మాత యొక్క శక్తి, కరుణ, అనుగ్రహము, అద్భుత సౌందర్యము, వాటిని అనుష్ఠానం చేయటం వల్ల, పారాయణ చేయటం వల్ల నీకు కలిగే ప్రయోజనం, వీటన్నింటినీ
వర్ణించటం జరిగింది. అందుకే ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారు తన అనుభవాన్ని ఒకటి తెలియజేస్తూ చెప్పారు. ఆమె గొంతు అంత బాగా లేక సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాకి ఏం పాడుతుంది అని ఆమెలో స్ఫూర్తి కలిగించడం కోసం పరుషంగా మాట్లాడితే పట్టుదలగా గ్రహించి ప్రతిరోజు సౌందర్యలహరి పారాయణ చేసి మళ్ళీ తన గాత్రం వింపించి ఇది కాకి కాదు కోకిల అని అనిపించుకున్నాను అని తన అనుభవాన్ని తెలియజేసింది. ఇలా అందరూ సౌందర్యలహరిని ప్రతినిత్యము పారాయణ చేసి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అలాంటి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించిన శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ ఆ శ్లోకాలను అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం.